వాళ్ళు అటువంటి ఒక జూబ్లీహిల్స్లో ఈరోజు వీళ్ళకు ఓట్లు అడిగే నైతిక అధికారం లేదని చెప్పి బీజేపీ చెప్తా ఉంది. రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు, పదే పదే చెప్తూ ఉన్నారు, గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే వాదన కదా, బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పి. రీసెంట్గా నిన్న కూడా మాట్లాడారు, కేటీఆర్ కేసీఆర్లను అరెస్టు చేయనీయకుండా భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది, మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం కానీ భారతీయ జనతా పార్టీ మోకాలు అడ్డుతోంది, బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు ఒకటే అంటూ ఉన్నారు. ఎందుకు పదే పదే రేవంత్ రెడ్డి ఇటువంటి? ఎందుకంటే సోనియా గాంధీ గారి ఆయనకి చెప్పింది, ఏమని చెప్పింది, ఈరోజు మీకు చెప్తున్నాను టీవీ ముందు, ఏమని చెప్పింది, కేసీఆర్ కేటీఆర్ నువ్వు అరెస్ట్ చేయకు, వాళ్ళు ఎప్పటికైనా మనతో రావాలి అనే భయానికి ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి మనం ఎందుకు తలకాయ నొప్పని చెప్పి సిబిఐకు పంపించిండు. ఏది కాళేశ్వరం మొత్తం పంపేలే, కేవలం మేడిగడ్డ డ్యామ్కు సంబంధించిన బ్యారేజ్లో డ్యామ్ సేఫ్టీ ఏది రిపోర్ట్ ఇచ్చిందో అంతవరకే సిబిఐకి పంపించిండు. కాళేశ్వరం మొత్తంలో 1,30,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే నువ్వు కేవలం 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక డ్యామేజ్ని పంపిస్తావా? మొత్తం పంపించండి, సిబిఐ యాక్షన్ తీసుకొని చూస్తాం. రెండోది, నీకు అంత చిత్తశుద్ధి ఉంటే, నీకు అంత కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని అరెస్ట్ చేయించాలంటే నువ్వు ఈ ఫార్ములా రేస్లో అరెస్ట్ చేయి, అది నీ చేతిలో ఉంది కదా, నీ సిట్ చేతిలో ఉంది కదా. ఫోన్ ట్యాపింగ్ కేసులో చేయి, ఫోన్ ట్యాపింగ్ నీ చేతిలో ఉంది కదా. దాంట్లో నువ్వు అధికారులను పంపిస్తావు, దీంట్లో అధికారులను పంపిస్తావు, కాళేశ్వరం అధికారులను పంపిస్తావు. రాజకీయ నాయకులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వై ఆర్ నాట్ అరెస్టింగ్ కేటీఆర్, వై ఆర్ నాట్ అరెస్టింగ్ కేసీఆర్? మీరు చేయాల్సిన పని అదే చేయండి. మీరు ముందు మీ చేతిలో ఉన్న కేసులు అరెస్ట్ చేయండి, తర్వాత మీరు సిబిఐ మాట్లాడండి. భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు, రామచంద్రరావు గారు, మీ పార్టీ